బీజేపీ మహిళా నేత మాధవీలత సంచలనాలకు కేఆర్ఎఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. అవును, ఖచ్చితంగా ఒకప్పుడు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసి బీజేపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి చెందినటువంటి మాధవీలత నిజంగా ఇప్పుడు సంచలన ప్రకటన చేస్తూ కూడా అందరినీ తన వైపుకు తిప్పుకున్నారంటే కనుక ఖచ్చితంగా పార్టీలో అయితే ప్రకంపనలు సృష్టిస్తోంది ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యేగా నేనే నిలబడుతున్నానన్నటువంటి పరిస్థితి అయితే ఆమె చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి. సో ఇది పార్టీ హైకమాండ్ తీసుకున్న నిర్ణయమా లేక స్వీయ నిర్ణయమే ఆమె మీడియా ఎదుట బాహాటంగా వెల్లడించారనేది తేలాల్సి ఉంది. ఏదేమైనా సరే సొంత ప్రకటన చేశారంటూ కూడా పార్టీ నేతలు ఇప్పుడు గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. నిజంగా మాధవీలత ఇచ్చినటువంటి స్టేట్మెంట్పై కాస్త వివరణ ఇచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. దీనికి సంబంధించి బీజేపీ ఫైర్ బ్రాండ్ మాధవీలత సంచలన స్టేట్మెంట్. జూబ్లీ హిల్స్ బైపోల్కు రెడీ అంటున్న మాధవీలత జూబ్లీ హిల్స్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానంటూ కూడా సాక్షాత్తు ప్రకటన చేశారు. హైదరాబాద్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు మాధవీలత. సిట్టింగ్ సీట్ నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ భారీ కసరత్తు చేస్తోంది. హైదరాబాద్లో కాంగ్రెస్ జెండా పాతాలని ఇటు సీఎం రేవంత్ రెడ్డి చాలా పట్టుదలతో ఉన్నారు. మైనార్టీ ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఎంఐఎం కూడా ఫోకస్గా ఉన్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా నిలబడి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినటువంటి మాధవీలత ఏది చేసినా సంచలనం అవుతోంది. ఓల్డ్ సిటీలో ఎంఐఎంకు ధీటుగా నిలబడినటువంటి మాధవీలత తాజాగా మరో షాకింగ్ న్యూస్ బయటపెట్టారు. జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం బైపోల్లో పోటీ చేయడానికి రెడీగా ఉన్నట్లుగా బీజేపీ నేత మాధవీలత ప్రకటించారు. ఉప ఎన్నికల్లో ఎవరిని పోటీ చేయించాలన్నది పార్టీ జాతీయ నాయకత్వం ఇష్టమంటూ కూడా గుర్తు చేశారు. తనను గనుక పార్టీ నాయకత్వం పోటీ చేయమని అడిగితే పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా చెప్పుకొచ్చారు ఆమె. 2024 సార్వత్రిక ఎన్నికల్లో మాధవి హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినటువంటి విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు ఉప ఎన్నికల్లో పోటీ చేయించేందుకు గట్టి అభ్యర్థులు ఎవరనే విషయమై ఇప్పటికే పార్టీ కసరత్తు చేస్తోంది. ఇదే విషయమై పార్టీకి కొత్త అధ్యక్షుడిగా నియమితులైనటువంటి రామచంద్రరావు కూడా దృష్టి సారించారు. సరిగ్గా ఇలాంటి సమయంలోనే మాధవి ప్రకటన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు గోషామహల్ అసెంబ్లీ ఎమ్మెల్యే రాజాసింగ్ గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు. రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేసినటువంటి కారణం ఆయనకైనా తెలుసా అనే అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఎంపీగా తనకు పార్టీ టికెట్ ఇచ్చినప్పుడు కూడా వ్యతిరేకంగా మాట్లాడినటువంటి విషయాన్ని గుర్తు చేశారు. పార్టీలో ఎంపీగా పోటీ చేసేందుకు మగాడెవరూ లేరా అని బహిరంగంగానే నాయకత్వాన్ని రాజాసింగ్ తప్పుపట్టినటువంటి విషయం అందరికీ తెలిసిందే అన్నారు. ఎంపీగా తనకన్నా ఎమ్మెల్యేగా రాజాసింగ్కు తక్కువ ఓట్లు వచ్చినట్లుగా గుర్తు చేశారు. గోషామహలే కాదని హైదరాబాద్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తాను పర్యటిస్తానని కూడా ఉద్ఘాటించారు. పేదల ఇళ్లను కూల్చేస్తున్నటువంటి హైడ్రా, ఓవైసీ సోదరుల నిర్వహణలో ఉన్నటువంటి అక్రమ నిర్మాణం, ఫాతిమా ఎడ్యుకేషనల్ ట్రస్ట్ జోలికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతుందో తెలియడం లేదంటూ కూడా ఎద్దేవా చేశారు. తన పార్లమెంట్ పరిధిలో వేలాది మంది ప్రజలు హైడ్రా కారణంగా రోడ్డును పడ్డట్లుగా వెల్లడించారు. ఎంఐఎం ఇచ్చే డబ్బుల మూటలతో కాంగ్రెస్ ప్రభుత్వం నోరు కట్టేసుకున్నట్లుగా ఎద్దేవా చేశారు. మరొకవైపు వాస్తవానికి శాసనసభ స్థానం ఖాళీ అయినటువంటి తరువాత 6 నెలలలోపు బైపోల్ అయితే నిర్వహించాలి. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు బీఆర్ఎస్ ఎలాంటి వ్యూహాలు రచించబోతుందని సర్వత్రా చర్చించుకుంటున్నారు. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఈ ఉప ఎన్నికల్లో గెలవాలని పట్టుదలతో ఉంది. హైదరాబాద్ జిల్లాలో కాంగ్రెస్ ప్రాతినిధ్యాన్ని పెంచుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తోంది. అభ్యర్థి ఎంపికపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ నాయకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అభ్యర్థిపైన కాంగ్రెస్ పెద్దలు ఇంకా కసరత్తు చేస్తున్నారని కూడా తెలుస్తోంది. పేర్లు మాత్రం గట్టిగానే తెరపైకి వస్తున్నాయి. మరికొందరేమో తామే అభ్యర్థులు అన్నట్లుగా మీడియా ముందుకు వచ్చి హడావడి చేస్తున్నారు. 2023లో జరిగినటువంటి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జూబ్లీ హిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్కు గట్టి పోటీనిచ్చి స్వల్ప తేడాతో ఓటమి పాలైనటువంటి మాజీ క్రికెటర్ అజారుద్దీన్తో పాటు ఈ సెగ్మెంట్ టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు కూడా రోజురోజుకు పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నందున ఈ మారు పార్టీ నుంచి టికెట్ వస్తే చాలు విజయం తమ ఖాతాలో వేసుకోవచ్చు అనేది ఆశిస్తున్న వారి ధీమాగా తెలుస్తోంది. అధిష్టానం మాత్రం పీజేఆర్ కూతురు విజయారెడ్డి పేరును పరిశీలిస్తున్నట్లుగా పార్టీ వర్గాలైతే బలంగా వెల్లడిస్తున్నాయి. ఈ క్రమంలోనే పీజేఆర్ పేరును ఓ ఫ్లైఓవర్కు నామకరణం చేసినట్లుగా జూబ్లీ హిల్స్ టికెట్ను పీజేఆర్ కూతురు కేటాయించి మరోమారు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే జూటూరు కీర్తిరెడ్డి పేరు బీజేపీ సర్కిల్స్లో చర్చ అయితే జోరుగా ఉంది. గత ఎన్నికల్లో ఇదే జూబ్లీ హిల్స్ నుంచి మజ్లిస్ గట్టి పోటీ ఇచ్చింది. మరి ఈసారి కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపే అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.
జూబ్లీహిల్స్లో మైనార్టీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండడంతో చివరికి పార్టీలన్నీ ఎవరి వైపు మొగ్గు చూపుతాయో, అభ్యర్థి విషయంలో ఎలా అడుగులేస్తాయో వేచి చూడాలి మరి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.